అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో బిగ్ బాస్ సీజన్ 8 సో మనందరం చూస్తున్నాం, ఫాలో అవుతున్నాం కదా. సో మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎస్టర్డే కానీ నైట్ ఎపిసోడ్ కానీ మనం చూసినట్లయితే సో ఒక్కొక్కరిని ఏమంటారు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఏమడిగారంటే అంటే సరదాగా సాగిపోతుండే, కాకపోతే అక్కడ చిన్న చిన్న మన బిగ్ బాస్ ఎప్పుడు కొన్ని పెడుతుంటాడు కదా, ఎంత సరదాగా తీసుకొచ్చినా కానీ అందులో ఒక సీరియస్ మ్యాటర్ని అయితే లేపుతుంటాడు కదా. సేమ్ అట్లనే మీరు చూసారు కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ రావడం జరిగింది. ఆ ఫుడ్ వచ్చినప్పుడు ఎవరి కోసం సాక్రిఫైస్ చేస్తారా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చిన్న గేమ్ ఆడిపించాడు. ఇప్పుడు ఏంటంటే గేమ్ మొత్తం మీరు చూసినారు, కానీ ఎవరెవరు ఇంటెన్షన్ ఎట్లా ఉంది అని చెప్పేసి నేను జడ్జ్ చేయట్లేను, నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో మెయిన్ విషయం వచ్చేస్తే ఇప్పుడు మనకు నడుస్తుంది ఏంటంటే ఎక్కువగా సో మణికంఠని హౌస్ టార్గెట్ చేస్తుందా, లేదంటే మణికంఠనే టార్గెట్ చేపించుకుంటున్నాడా అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వచ్చింది. సో నార్మల్గా అయితే మనం ఎక్కువగా కామెంట్స్ కూడా చూస్తున్నాం, ఏమొస్తున్నాయంటే లేదు మణికంఠని హౌస్ మొత్తం టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి కొందరంటే, కొంతమంది ఏమంటున్నారంటే హౌస్కి తినే టార్గెట్ అవుతున్నాడు, కావాలనే తనంతలా తనే చేసుకుంటున్నాడు అని అంటున్నారు. అలాగే బిగ్ బాస్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయ్యి వచ్చారో వాళ్ళ నుంచి కూడా ప్రధానంగా విన్నది ఏంటంటే, వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. నార్మల్గా నాకు కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఏం చెప్పారంటే నేను చేసిన ఇంటర్వ్యూస్ బట్టి సో మణికంఠ కావాలనే చేస్తున్నాడు, సింపతి కోసం తను చాలా ప్రీ ప్లానెడ్గా వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఈ లైన్ అయితే మీరు మార్క్ చేసుకొని పెట్టండి, నేను లాస్ట్లో మాట్లాడతా. సో సాక్రిఫైస్ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్కరి ఇంటి నుంచి ఒక్కొక్క ఫుడ్ వచ్చింది కాబట్టి సో అందరి గురించి కాకుండా మెయిన్ ఎక్కడి నుంచి గేమ్ లూప్ వెళ్తుందో అక్కడి నుంచి మాట్లాడుకుంటే యష్మి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మిని తీసుకుంటే యష్మి వచ్చేసి ఎవరికి సాక్రిఫైస్ చేస్తావు అని చెప్పేసి అడిగినప్పుడు ఒక పక్కన నిఖిల్ ఉంది, వాళ్ళ అమ్మగారు పంపించింది, ఒక పక్క మణికంఠది ఉంది, వాళ్ళ వైఫ్ పంపించింది. సో అప్పుడు ఈవిడ ఏం చెప్పిందంటే యష్మి, నేను మన నిఖిల్కి ఇచ్చేస్తాను, నిఖిల్కి తెచ్చిన ఫుడ్ నేను నిఖిల్కి ఇస్తాను, సో మణికంఠకి ఇవ్వను అని చెప్పేసి చెప్తుంది. చెప్పినప్పుడు ఈ పోరడు బయట ఉండి ఈ పిల్లగాడు యష్మి నాకు చాలా ఇంపార్టెంట్ యష్మి అని చెప్పేసి రేజ్ అవుతూ ఉంటాడు. అప్పుడు పృథ్వీ పక్క నుంచి ఆగా అని చెప్పేసి ఇట్లా అంటాడు. ఓకే, అంత బాగుంది. యష్మి సాక్రిఫైస్ నిఖిల్కి చేయడం అనేది నా ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కరెక్ట్ కాదని చెప్పేసి అంట. ఎందుకంటే నిఖిల్ వాళ్ళ మదరు ఓకే దూరంగా ఉన్నారేమో, ఫుడ్ తెచ్చారేమో, మిస్ అవుతున్న ఫీలింగ్ ఓకే అక్కడి వరకు. బట్ మణికంఠ విషయానికి వచ్చేసరికి మణికంఠకి ఇచ్చుంటే బాగుండు అని నాకు ఎందుకు అనిపించిందంటే, మణికంఠ ఆల్రెడీ బిగ్ బాస్లోకి వచ్చేటప్పుడే చెప్పాడు లైక్ అది ఫేక్ ఆర్ జెన్యున్ వాట్ ఎవర్, బట్ ఒక ఫ్యామిలీ విషయం అయితే ఫేక్ అయితే కాదనిపించింది. ఎందుకంటే బయట వాళ్ళ వైఫ్ పెట్టిన ప్రీవియస్లో స్టేటస్ కానీ సో తిను హౌస్లో చెప్పింది కానీ ఎక్కడ అబద్ధం అయితే అనిపించలేదు. సో తను హౌస్లోకి వచ్చే ముందే మనకంట ఒక ఎమోషన్ చెప్పాడు, ఏంటి అంటే మా వైఫ్ నాకు దూరంగా ఉంటుంది, సో నేను హైదరాబాద్లో ఉంటున్నాను, తన యూఎస్లో ఉంటుంది, మేము విడిపోయాము, సో నా వైఫ్ మళ్ళీ నా దగ్గరికి రావాలి అని చెప్పేసి నాకు ఇది లాస్ట్ ఛాన్స్, నేను అందుకే బిగ్ బాస్కి వచ్చాను అని చెప్పేసి అన్నాడు. సో బిగ్ బాస్ ఒకటే లైఫ్ కాదు, కాకపోతే కొంతమంది మెచ్యూరిటీ బట్టి అదే లైఫ్ అనుకుంటారు కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏంటంటే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే వాళ్ళ వైఫ్ తిను విడిపోయారు కాబట్టి సో చాలా ఏళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వైఫ్ నుంచి, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఒకటే కాదు లెటర్ కూడా వచ్చింది కాబట్టి మేబీ వాళ్ళ వైఫ్ ఏం చెప్పింది అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కదా. సో ఒక్కసారి యష్మి ఆలోచించి అది మణికంఠకి ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకొకటి నేను ఎందుకు ఇచ్చుంటే బాగుండేది అంటున్నా అంటే, బయట ఉన్న వాళ్ళకి మనకు తెలుసు కదా. సో వాళ్ళ వైఫ్ కూడా వాళ్ళ సిస్టర్ కూడా ఏం చెప్పారంటే, మణికంఠ లోపడుండి ఎమోషన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఒక స్టేటస్ పెట్టింది మనకి ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అనుకుంటా. ఏం స్టేటస్ పెట్టింది అంటే అన్నీ ఫేక్ ఎమోషన్స్ చూపిస్తుండు, అంత సీన్ సితార్ లేదు అని చెప్పేసి నెగిటివ్ వైబ్లోనే పెట్టేసింది, అసలు ఇష్టం లేదు అన్నట్టుగానే. వాళ్ళ చెల్లి కూడా వచ్చేసి ఏం చెప్పిందంటే, మా అన్న అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఆయన చెప్పేవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె కూడా చెప్పింది. సరే ఇవంతా వదిలేస్తే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వైఫ్ నుంచి లెటర్ వచ్చింది, ఫుడ్ వచ్చిందంటే ఫస్ట్ ఆడియన్స్గా మనకే చూడాలనిపించింది. అంటే ఏం లెటర్ పంపించింది, బయటనేమో అట్లా మాట్లాడేసింది స్టేటస్లో, లోపలనేమో లెటర్ పంపించింది, అరే ఏంట్రా ఒకసారి ఆ లెటర్ చూస్తే బాగుండేది అని చెప్పేసి మనకు అనిపించింది. కాకపోతే హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియదు, యష్మికి నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆబ్వియస్
ఆబ్వియస్లీ ఎవరైనా ఫ్రెండ్స్ పోగొట్టుకోరు కాబట్టి ఆమె అట్లా ఇచ్చేసింది. ఓకే రైట్, ఇదంతా వదిలేస్తే తర్వాత ఖతర్నాక్‌గా యష్మికి ఎక్కడ్రా కొట్టినట్టు అయింది అంటే, మళ్ళీ అదే మణికంఠని తీసుకొచ్చి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లో కూర్చోబెట్టి, పృథ్వీకి ఒక సైడ్ ఫుడ్ ఉంది, యష్మికి ఒక సైడ్ ఫుడ్ ఉంది, వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడ మణికంఠ ఆబ్వియస్లీ రివెంజ్ తీర్చుకున్నాడు. తను రివెంజ్ తీర్చుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే మేబీ యష్మి సాక్రిఫైస్ చేసుంటే ఈ పోరాడు చేసి ఉండేటోడు. ఎందుకంటే తను యష్మికి అరకో కొరకో కొంచెం సపోర్ట్ చేస్తాడు కాబట్టి. ఇక్కడ ఈ పిల్లగాడు కూడా ఏం చేసిండు లాస్ట్కి, నేను ఎందుకో నా మనసుకి పృథ్వీకి ఇవ్వాలనిపిస్తుంది బిగ్ బాస్ అని చెప్పేసి అది కాస్త బౌల్ లెటర్ తీసుకుపోయి పృథ్వీకి ఇస్తాడు. బయట ఉండి యష్మి ఇంకా మాట సౌండ్ లేదు యష్మికి, ఎందుకంటే ఆమె వేసింది అరే ఇక నేను చేసినా వాడు వేసింది అనుకుందేమో, అస్సలు సౌండ్ లేదు. ఇంకా ఇక లోపలైతే ఏమనుకుందో, ఫస్ట్ ఆ పిల్లగాడు పోయేటప్పుడు అనుకోవచ్చు వీడు ఏమన్నా నాకు ఇస్తారులే అని చెప్పి, కాకపోతే పెద్ద బొక్క పెట్టిండు అక్కడ. నేను పృథ్వీకి ఇచ్చుకుంటా, నాకు మనసు కనిపిస్తుందని చాలా సేఫ్గా స్మూత్గా రివెంజ్ తీర్చుకుంటూ. ఓకే రైట్, ఇక్కడ వరకు ఓకే. ఇంకా ఎలిమినేషన్ పాయింట్కి వచ్చేస్తే, సో ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేస్తారు. ఆల్రెడీ నాగార్జున సార్ లాస్ట్ వీకే చెప్పాడు మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి ఆదిత్య ఓంది జరిగింది. అక్కడ సీత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటే హౌస్ మేట్స్ అందరిని అడిగినప్పుడు దాని ప్రకారం చూసుకున్నట్లయితే మీరు అందరూ చూసారు, ఆదిత్య ఓము ఎలిమినేట్ అయిపోయాడు. సో సీక్రెట్ రూమ్ అట్లాంటివి కాకుండా సో తనని ఎలిమినేషన్ చేసేసారు. తర్వాత ఈరోజు తర్వాత ఇంకొక గేమ్ పెట్టారు, ఏంటంటే జాతకాలు చెప్పాలి అని చెప్పేసి బిగ్ బాస్ గేమ్ పెట్టినప్పుడు దానికి మణికంఠని తీసుకోవడం అయితే హైలైట్ అనిపించింది. ఎందుకంటే ఓకే తను ఎక్కడో ఫోకస్లో అయితే బాగానే ఉన్నాడు, అది వీళ్ళు టార్గెట్ చేయడమో ఎట్టకేలకు ఏది చేసినా కానీ గేమ్ గెలవాలరా అంటారు కదా. సో ఏదో ఒకటి చేసి అయితే బిగ్ బాస్ కూడా ఎందుకో తనకి కొంచెం స్పేస్ అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కిస్తున్నట్టు అనిపించింది. తనకి గేమ్ పెట్టేసి తనకు చెప్పాడు. బట్ మనము మనకంటే ఎప్పుడు ఏంది సైలెంట్గా ఇట్లా ఎప్పుడు ఈ లొల్లి ఇదే అనుకున్నాం, కానీ గేమ్ అయితే సూపర్ ఆడాడు. అంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చాడు. లైక్ జాతకం చెప్పడం ఒక్కొక్కరిని, అందులో విష్ణుప్రియ వచ్చేసి హైలైట్. అసలు ఆమె వచ్చి నాకు ఇట్లా ఒకరిని ఇట్లా అనుకుంటున్నాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ వే ఆఫ్లో అడుగుతున్నప్పుడు తన లవ్ గురించి అక్కడ మణికంఠ కూడా చాలా కామెడీ చేసిండు. ఓకే, సో ఇక్కడ వరకైతే సూపర్. మణికంఠ టాలెంట్ అయితే చూపించిండు. ఓన్లీ ఈ ఏడుపులు తూడుపులు ఈ రచ్చ రంబోల కాకుండా మంచి ఎంటర్టైనర్ కూడా మణికంఠలో ఉండని చెప్పేసి అనిపించింది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే నాగార్జున సార్ ఏం చెప్పారంటే, ఈ ఒక్కరోజే మీకు సాటర్డే లాస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపడానికి. సో ఈరోజే మీరు ఏమున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపగలడు అని చెప్పేసి అన్నాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి వీళ్ళు ఆపకపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే నాకు తెలిసి రేపు సండే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే పక్కా ఒక అన్నీ రావు కానీ ఒక టూ వైల్డ్ కార్డ్ 2-3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రేపు సండే అయితే ఉండబోతుంది. సో ఇది థ్యాంక్ యూ సో మచ్.